తిరుపతి నగరంలో బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు హరినాయక్ పలువురు అతిథులు మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంజారాల తరపున హతిరామ్ బావాజీ యొక్క పరమ భక్తుడు వెంకటేశ్వమి యొక్క పరమ భక్తుడు హతిరామ్ బావాజీ గారు వారి యొక్క జీవిత చరిత్ర మరియు కథలు, నాటకాలు, భరతనాట్యం, కూచిపూడి, హరికథలు, వెంకటేశ్వమి యొక్క పౌరాణిక నాటకాలు, నృత్యములు, ప్రదర్శనలు ఈ కార్యక్రమం కూడా మొట్టమొదటిసారిగా బంజారాల తరపున నిర్వహిస్తున్నాం. అది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం 2 రోజులు తెల్లవారుజామున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే మా గురువు హతిరామ్ బావాజీ శ్రీ వెంకటేశ్వమి యొక్క పరమ భక్తుడు ఎక్కడో రాజస్థాన్లో జన్మించినటువంటి హతిరామ్ బావాజీ గారు శ్రీ వెంకటేశ్వమికి పరమ భక్తుడైనటువంటి వారి యొక్క చరిత్ర ఈరోజు తెలియజేయాలనిసే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ముఖ్యంగా హతిరామ్ బావాజీ చాలా గొప్ప భక్తుడు. ఎందుకంటే 12వ శతాబ్దంలో పుట్టినటువంటి మహానుభావుడు వెంకటేశ్వమికి పరమ భక్తుడిగా అయ్యి ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. అది ఎవరికి సాధ్యం కాని వ్యక్తి ఈరోజు మా హతిరామ్ బావాజీ గారికి సాధ్యమైంది. ఆయన యొక్క కార్యక్రమాలు ఈరోజు మేము శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రజలు, విద్యార్థులు, పెద్దవాళ్ళు, మన ఎస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, హైదరాబాద్ నుంచి ఎంపీ గారు వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి నాయకులు, లీడర్లు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ఇది మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కొనసాగిస్తామనేసి సభావేదికంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన విశ్వవిద్యాలయంలో మన బంజారా జనసంఘ్ వారు మన నాయకుడు హరి చౌహాన్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు మన విశ్వవిద్యాలయంలో మన శ్రీనివాస ఆడిటోరియంలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ జానపద కళాకారులు వారి యొక్క టాలెంట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసేదానికి జానపద నృత్యాలు అయితేనేమి, తర్వాత అన్నమయ్య కీర్తనలు, అట్లే భజనలు, సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలని మన విశ్వవిద్యాలయంలో మన ఆడిటోరియంలో ఆర్గనైజ్ చేస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సాంస్కృతిక ఉత్సవాల్లో హిడెన్ టాలెంట్స్ మన ఈ గిరిజన బంజారా జనసంఘ్ సంబంధించిన గిరిజనులు, ఇతర వాళ్ళలో ఉండే టాలెంట్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేసేదానికి మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ టాలెంట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసి అందరి మన్ననలు సంపాదించుకొని అట్లే జాతీయ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ ప్రదర్శనలు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.